ఈ రోజున మీరందరూ కూడా చేసే ప్రతి ప్రార్థన వ్యర్థము కాదు అనేటువంటి సత్యాన్ని మొట్టమొదటిగా మనందరం కూడా విశ్వసించాలి. ఇక రెండవదిగా చూస్తే ఈ ప్రార్థనల ద్వారా మనము మన కుటుంబాలను మరింతగా బలోపేతం చేసుకోవచ్చు. మరింత విశ్వాసములు పెంచుకోవటానికి ఈ ప్రార్థన మనకు చాలా చాలా అవసరం వస్తాయి. ఎక్కువగా మీ అందరూ కూడా ఒక స్త్రీలుగా, తల్లులుగా ఈ స్థలంలో ఉన్నారు. తల్లులు చేసేటువంటి ప్రార్థనలు వారి బిడ్డలకి క్షేమాన్ని ఇస్తాయి. రెండవదిగా భార్యలుగా ఈ స్థలంలో ఉన్నారు. భార్య చేసే ప్రార్థనలు భర్తలకు కాపుదలుగా ఉంటాయి. అందుకని ప్రార్థన అనేటువంటి వ్యర్థము కాదు అనే సత్యాన్ని మొట్టమొదటిగా మనము తెలుసుకోవాలి. ఈరోజు నాకు సంతోషం ఏమిటంటే మీరందరూ చాలా చక్కగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా చాలా విశ్వాసంతో ప్రార్థిస్తున్నారు, ప్రేరేపణతో ప్రార్థిస్తున్నారు, భక్తితో ప్రార్థిస్తున్నారు. అదే విధమైనటువంటి కోవలో మన మధ్యన మరి చిన్నారి బిడ్డ నవ్య ఎంతో చక్కగా ప్రార్థన చేసింది. నాకు చాలా సంతోషమైన ప్రార్థన నా చెవుల్లోకి వస్తున్నప్పుడు ఒక చిన్న బిడ్డ తన కుటుంబం కొరకు, మన సంఘము కొరకు ఆ బిడ్డలో ఒక చక్కటి ప్రేరేపణతో ఆ బిడ్డ తనకు తెలిసినటువంటి రీతిలో ప్రార్థన చేసింది. దేవుడు తప్పనిసరిగా చిన్నారి బిడ్డ యొక్క ప్రార్థన ఆలకిస్తారు. ఇదే విధముగా మనం ప్రార్థన చేసినప్పుడు మన బిడ్డలు కూడా మనతో పాటు వచ్చి ప్రార్థనలో అలాగా పెరుగుతూ ఉండాలి. తల్లితో పాటు బిడ్డలు వచ్చి ఆ బిడ్డలు కూడా ప్రార్థనలో బలపడుతున్నప్పుడు ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక సేవకుడిగా, ఒక సంఘంగా మనందరం కూడా సంతోషిస్తూ ఉంటాం. ఎప్పుడు అది జరుగుతుంది? ఎప్పుడైతే నీవు నేను ప్రార్థనలో గడిపెట్టేప్పుడు, నీవు నేను ఇంటి దగ్గర ఉండకుండా ప్రార్థనకు వచ్చేటప్పుడు నాతో పాటు నా బిడ్డలు కూడా ప్రార్థనకు వస్తారు. నా బిడ్డలు కూడా నాతో కలిసి ప్రార్థన చేస్తారు. అందుకే మన తల్లిదండ్రులుగా ఎప్పుడు కూడా ఎక్కువ శాతం ప్రార్థనలను గడపటానికి ఏ తల్లి అయితే ఎక్కువ శాతం ఇష్టపడుతుందో ఆ తల్లి తప్పనిసరిగా అనుకున్నవన్నీ కూడా తన కుటుంబంలో సాధించగలుగుతుంది. అట్టి కార్యాలు దేవుడు తన బిడ్డల ఎడల చేస్తాడు. ఈ రోజున మనం చదవబోయేటువంటి తెలుసుకోవలసినటువంటి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రియులారా, ఇంతకుముందే నేను ఒక సహన అనేటువంటిది ఊపిరి వంటిది. క్రైస్తవానికి ప్రార్థన ఊపిరి వంటిది. ఊపిరి చూడండి, మనము ఆ ఊపిరి అనేటువంటి తీసుకోలేకపోతే మనము ఎంత మాత్రమో కూడా బ్రతకలేము. అదే విధంగా ఒక క్రైస్తవునికి జీవితంలో ప్రార్థన లేకపోతే అతడు బ్రతికినా కానీ ఆధ్యాత్మికంగా అంతరించిపోయేవాడుగా ఉన్నాడు. అందుకని క్రైస్తవుడు ఎప్పుడు కూడా ప్రార్థనను విడిచిపెట్టకూడదు. మన జీవితంలో ఊపిరి లేకపోతే మనం బ్రతకలేము అనేటువంటి ఎంత సత్యమో, అలాగనే ప్రార్థన లేకపోతే కూడా క్రైస్తవుడు అనేవాడు నా వల్ల కాదు, నేను బ్రతకలేను అన్నట్టుగా జీవించాలి. అంటే ప్రార్థన అంత ప్రాముఖ్యమైనది. వ్యక్తిగత జీవితంలో మనం చూస్తే భౌతికమైన ఆత్మీయ అభివృద్ధికి, ఆత్మల రక్షణకు అన్నిటికీ కూడా ప్రార్థనే ఆధారముగా ఉంది. ప్రపంచంలో ఉద్యోగాలన్నీ కూడా ప్రార్థన వలనే జరుగుతూ ఉన్నాయి. అందుకని ప్రార్థన అనేటువంటిది మనం ఎప్పుడు కూడా కలిగి ఉండాలనే విషయాన్ని మొదటిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. రెండోదిగా మనం చూసినట్లయితే ప్రార్థన ఎవరికి చేయాలి, మనం ఎవరికి ప్రార్థన చేయాలి అనేటువంటి విషయాన్ని మనం ఈరోజున వాక్యాల ద్వారా మనం తెలుసుకుందాం. ఎందుకు ప్రార్థన చేయాలి, మనం ప్రార్థన ఎలా చేయాలి, మనం ఏ సమయంలో ప్రార్థన చేయాలి, ఈ 4 అంశాలని కూడా ఈరోజున మనము ధ్యానించుదాం. మొదటిగా మనము ఎవరికి ప్రార్థన చేయాలి. వాక్యములకు వెళ్తే యోహాను సువార్త 14వ అధ్యాయము
13వ వచన భాగం. తండ్రి మీరు నా పేరిట ఏం అడిగినను చేస్తున్నది. ఇక్కడ చూడండి, ఎవరి పేరిట అడగాలంటున్నాడంటే యేసు పేరిట, అంటే యేసు నామములో మీరు ప్రార్థన చేయాలి అనేటువంటి విషయాన్ని మొదటిగా ఆయన చెప్తున్నాడు. మన యేసు నామములో తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయాలి. అందుకే మీరు నా పేరిట మీరు తండ్రిని ఏది అడిగినా ఉంటాడు. అంటే మనం ఎవరి నామములో చేయాలి అంటే యేసు నామములో ప్రార్థన చేయాలి అనేటువంటి విషయాన్ని మొదటిగా ఇక్కడ మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. చాలా పర్యాయం మనం చూస్తే ప్రార్థన అనేది ఎవరిని కూడా లేదా ఎవరిని కూడా ఉచ్చరించి చేసేటువంటిది కాదు, కానీ ఎక్కువ శాతం మనం చేసేటువంటి ప్రార్థనలో ఆయన నామం అనేది ఉండాలి. యేసు నామం, యేసయ్య నామములోని మనం ప్రార్థన చేయడానికి ఇష్టపడాలి. అందుకనే పిల్లలు ఇక్కడ వాక్యం కూడా ఏమని చెప్తాదంటే, మీరు నా పేరిట అంటే నా నామములో తండ్రిని ఏది అడిగినా అది దేవుడు ఇస్తాడు అంటాడు. కాబట్టి మనం ఇప్పుడు కూడా ప్రార్థన ప్రారంభించినటువంటి మనము చివరిలో మనం ఎక్కువ శాతం చేసేటువంటి ప్రార్థన ముగింపులు ఏమంటాడంటే యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి అంటాం. క్రీస్తు ద్వారా ఈ మనవుని చేయుచున్నాం. అంటే యేసు ప్రభు వారికి అంత ఘనతను తండ్రి దేవుడు ఇచ్చాడు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఎవరికి ప్రార్థన చేయాలంటే యేసు నామములో తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయాలి. ఇది మొదటిగా మన ఆలోచన చేయవలసిన విషయం. ఇక రెండవదిగా ప్రియులారా, 14వ అధ్యాయం యోహాను సువార్త 16వ వచనం కూడా మనం చదివితే, నేను తండ్రిని ప్రార్థింతును మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను. ఇక్కడ చూడండి, యేసయ్య నామములో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో యేసు ప్రభు వారు కూడా తండ్రికి ప్రార్థన చేస్తారు. కుమారుడైనటువంటి క్రీస్తు తండ్రికి ప్రార్థన చేస్తాడు. ఎందుకని అంటే మనందరికీ కూడా కావలసిన ఆదరణకర్తను మనకి ఇవ్వటం కొరకు, అంటే పరిశుద్ధాత్మను మనకి అనుగ్రహించుట కొరకు కుమారుడైనటువంటి క్రీస్తు తండ్రికి ప్రార్థన చేస్తాడు. అందుకే ఇక్కడ ఆ విధముగా ఆయన చెబుతూ ఉన్నాడు. ఏమంటాడు చదువు మరొకసారి, నేను తండ్రిని ప్రార్థింతును మనతో ఎల్లప్పుడూ ఉండటకు మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహిస్తాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అంటున్నాడు. ఎప్పుడు నేను తండ్రిని ప్రార్థన చేస్తాను, ఎందుకంటే మీరు నా నామములో తండ్రిని ప్రార్థిస్తున్నారు కనుక అదే విధంగా మనకి కావలసిన ప్రతి దానిని కూడా మనకి ఇవ్వటానికి పరిశుద్ధాత్మ దేవుని మనకు పంపించడానికి తండ్రి దేవునికి కుమారుని క్రీస్తు ప్రార్థిస్తాడనేటువంటి విషయాన్ని ప్రభువు చెప్తూ ఉన్నాడు. ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యాకోబు రాసినటువంటి లేఖ 1వ అధ్యాయం 5వ వచన భాగాన్ని మనం చదివితే, యాకోబు రాసినటువంటి లేఖ 1వ అధ్యాయం 5వ వచనములో పొదువుగా ఉన్నాడు అతడు దేవుని అడగవలనని. అది ఇప్పుడు ఎవరికైనా సరే జ్ఞానము కొదువుగా ఉన్నాడేలా అతడు ఏం చేయాలంటున్నాడు, అతడు దేవుని అడగవలను అంటున్నాడు. దేవుని ఎప్పుడైతే అడుగుతామో అప్పుడు ఆయన మనకి ప్రసాదించును. ఇప్పుడు దేవుని మనం అడగాలి, మనం ఎవరికి ప్రార్థన చేయాలి అనేటువంటి విషయాన్ని మొట్టమొదటిగా తెలుసుకున్నట్లయితే మనం యేసయ్య నామములో తండ్రి దేవునికి ప్రార్థన చేయాలి, దేవుని అడగాలి. ఎప్పుడైనా సరే మనకి ఏది కొద్దువైనా కానీ మన దేవుని అడగటం నేర్చుకోవాలి, దేవుణ్ణి అడగాలి. ఎందుకు దేవుణ్ణి అడగాలంటే దేవుడు మాత్రమే మనకు సహాయం చేయగలిగినటువంటి వాడై ఉన్నాడు. ఆయన మాత్రమే మన ప్రార్థన ఆలకించేవాడై ఉన్నాడు. ఆయన మాత్రమే మన ప్రతి అవసరమును తీర్చు దేవుడై ఉన్నాడు. ఆయన మాత్రమే మన అక్కర్లో పిల్లగా తోడైనటువంటి దేవుడై ఉన్నాడు. అందుకని యేసు ప్రభు అయినటువంటి క్రీస్తుని మనం ఎప్పుడు కూడా పిల్లల ప్రార్థనలో ఎప్పుడు కూడా మనము ధ్యానిస్తూ ఉండాలి. అందుకే యేసయ్య నామములో మనం ప్రార్థన చేయటం అనేది ఎక్కువగా తరచూ పిల్లల ప్రార్థన చేసేటువంటి వారిగా మనము ఉండాలి.
ఇక రెండవదిగా మనం చూస్తున్నట్లయితే అసలు ఎందుకు మనము ప్రార్థన చేయాలి, అసలు దేని కొరకు మనం ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయటం ద్వారా మనకి ఏమి లభిస్తుంది, అసలు ప్రార్థన ఎందుకు చేయాలి అని అంటే ఇక్కడ ఒక 6 విషయాలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, ప్రార్థన ఎందుకు చేయాలంటే ఒకటి దేవుని సహవాసం కొరకు మనం ప్రార్థన చేయాలి. దేని కొరకు ప్రార్థన చేయాలమ్మా? సహవాసం. మనకు దేవునితో మన సహవాసం చేయడం కొరకు ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసినప్పుడే కదా మన దేవునితో సహవాసం అనేది మనకు ఉండాలి. మనం మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ప్రారంభములో దేవుడు మానవుడిని చేస్తున్నప్పుడు ఆ మానవుడిని ఏదైనా వనములో ఆయన పెట్టినప్పుడు అప్పుడు మొట్టమొదటిగా సృష్టించినటువంటి మానవులను దేవుడు ఎంతగా ప్రేమించడంలో వారితో పాటు దేవునితో పాటు వారి సహవాసాన్ని కలిగి ఉన్నారు. తండ్రి దేవునితో సహవాసం కలిగి మొదటి అవ్వ ఆదాములు కలిగి ఉన్నారు. ఆ సహవాసం ఎప్పుడు కోల్పోయారు అంటే ఎప్పుడైతే దేవునితో సహవాసం వదిలేసి అపవాదుతో సహవాసం చేయడం మొదలు పెట్టారు, అప్పుడు దేవుని సహవాసాన్ని వాళ్ళు కోల్పోయారు. అందుకని ఇప్పుడు మనం ఎప్పుడు కూడా దేవునితో సహవాసం చేయాలి. అందుకే మనం ప్రార్థన చేయాలి. ఎందుకు మనం ప్రార్థన చేయాలంటే ఒకటి దేవుని సహవాసము కొరకు, 2 పరిశుద్ధముగా జీవించుట కొరకు ప్రార్థన చేయాలి. మనము ప్రార్థన ఎందుకు చేయాలంటే పరిశుద్ధముగా జీవించుట కొరకు. అంటే మనము పరిశుద్ధంగా జీవించాలి అంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన మనలో ఉన్నటువంటి అపరిశుద్ధతను లేదా మలినమును అది తీసివేస్తాయి. మలినమును మనలో ఉన్న మలినాన్ని కడిగేటువంటిదిగా ప్రార్థన ఉంది కనుకని మనం ఎప్పుడు కూడా ప్రియులారా పరిశుద్ధముగా జీవించుట కొరకు మన దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయడానికి మనము ఇష్టపడాలి. ఇక మూడవదిగా చూస్తున్నట్లయితే పాప క్షమాపణ నిమిత్తము మనం ప్రార్థన చేయాలి. మనందరికీ కూడా ఏమి కావాలంటే పాప క్షమాపణ. ఈ పాప క్షమాపణ నిమిత్తము దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అందుకే దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేటప్పుడు ప్రభువా నన్ను మన్నించు, నా పాపమును కడుగు, నాలో ఉన్నటువంటి మరణాన్ని తీసివేయమని దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి మాత్రమే ప్రియులారా మనము ప్రార్థన చేయాలంటే పాప క్షమాపణ. అంటే పాప క్షమాపణ ఎలా వస్తుంది? దేవుని సన్నిధిలో మనం ప్రార్థించడం ద్వారా కూడా పాప క్షమాపణ. అందుకే ఆ యొక్క మనం చూస్తూ ఉన్నాం, మనం చూస్తే పిల్లలు సుంకరి ప్రార్థన చేసినప్పుడు సుంకరి ఏమైనా ప్రార్థన చేస్తాడు? ఓ దేవా నేను పాపిని, అంటే పాప క్షమాపణ అనేటువంటిది అక్కడ పొందబడింది. ఎప్పుడైతే దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళి దేవా నేను పాపిని అని ఎదురుగైతే ప్రార్థన చేశాడో అతడు పాప క్షమాపణ పొంది తిరిగి క్షేమంగా వెళ్ళాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. దేవుడు ప్రత్యేక విధంగా పాప క్షమాపణ అనేటువంటిది ప్రార్థన చేయగా కూడా మనకి కలుగుతుంది. అందుకే పాప క్షమాపణ నిమిత్తము కూడా మనము ప్రార్థన చేయాలి. ఇక 4వదిగా మన అవసరతల కొరకు ప్రార్థన చేయాలి. మన అవసరతల కొరకు ఈ క్రమాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఎందుకు ఈ విధముగా క్రమము అనేటువంటిది చెప్పబడుతుందంటే ఒకటి గమనించండి, మొదటిగా ఆలోచన దేవుని సహవాసం. అంటే దేవునితో సహవాసం చేయకుండా మనకి ఏది లభించదు. దేవునితో సహవాసం చేసినప్పుడే మనం ప్రియులుగా రెండవదిగా పరిశుద్ధంగా జీవించగలం. మూడవదిగా అప్పుడు మనం ప్రత్యేకంగా పాప క్షమాపణ పొందగలం. ఆ తరువాతే మన ఇతరుల యొక్క లేదా మన అవసరాల కొరకు మనం ప్రార్థించగలం. మొదటిగా మనలో ఇది ఉండాలి, అంటే క్రమం అనేటువంటిది ఉండాలి. ఎప్పుడైతే మన అవసరం కొరకు మనం ప్రార్థన చేస్తామో ఆ తరువాత 5వదిగా పాపములు పడకుండా దేవుని కృప కొరకు ప్రార్థించాలి. పాపములు పడకుండా దేవుని కృపను పొందుట కొరకు మనం చేయాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు ప్రియమైనటువంటి 6వదిగా ఇతరుల కొరకు మనము ప్రార్థన చేయాలి. ఈ క్రమాన్ని ప్రియులుగా మనం ఆలోచన చేస్తే ఈ క్రమం మనకి ఏం నేర్పుతుందంటే మొట్టమొదటిగా నేను బాగుంటేనే ఇంకొకళ్ళు బాగుంటారు, లేదా నేను ఆరోగ్యంగా ఉంటే ఇంకొకరికి ఆరోగ్యం గురకు చెప్పగలను, లేదా నేను మంచిగా ఉంటే ఇంకొకరిని నేను మంచిగా చేయగలను. అదే విధంగా ఒకటి నేను దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు కలిగేటువంటి లాభాలు ఏంటంటే ఒకటి నేను పరిశుద్ధంగా జీవిస్తాను, 2 పాప క్షమాపణ పొందుతాను. అదేవిధంగా ప్రియులుగా
మూడవదిగా మన అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటి కొరకు నేను దేవుని సందులో అడుగుతాను. ఐదవదిగా ప్రియుల మరణంకి ఎప్పుడు కూడా పాపను పడకుండా దేవుని కృప పొందుట కొరకు నేను ప్రత్యేక విధంగా దేవుని సందులో గడుపుతాను. ఇవన్నీ కూడా ప్రియుల మనకి ఎక్కడ జరుగుతాయంటే ప్రియుల ప్రత్యేక విధంగా మనము ప్రార్థన చేసినప్పుడు. ఎందుకు ప్రార్థన చేయాలంటే ప్రత్యేక ఇవన్నీ మనకు కావాలి. ఏం కావాలో మనకు? దేవునితో సహవాసం కావాలి, అదేవిధంగా పరిశుద్ధంగా జీవించడం కావాలి, పిల్లల పాప మన్నింపు కావాలి, మన అవసరాలు తీర్చుకోవడం కావాలి, మరలా దేవుని యొక్క ప్రియులేదా ఆ దేవునికి అంత పాపం మరి దేవునికి దూరం కాకుండా ఉండటం కావాలి. అప్పుడు ప్రత్యేక విధంగా ఇతరుల యొక్క రక్షణ కొరకు మనము ప్రార్థన చేయగలం. అందుకని మనం ఆలోచన చేస్తే ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచన చేస్తే ఒక మాట ఉంటుంది కదా, ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడిని ఏమాత్రం కూడా నడిపించలేడు. అలాగే ఒక వ్యక్తి మారినప్పుడే ఒక వ్యక్తిని మార్చడానికి ప్రయత్నించగలడు. అలాగే మనం మొట్టమొదటిగా మనము ఈ యొక్క దేవునితో సహవాసము చేస్తూ పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని నుండి క్షమాపణ పొందుతూ మన అవసరాలన్నీ కూడా మనం తీర్చుకుంటూ మరలా ఈ విధంగా దేవునికి దూరం కాకుండా ఉంటూ అలా జీవించినప్పుడు ఇతరుల రక్షణ కొరకు మనం అప్పుడు చేయగలం. ఇప్పుడు నేను ఆలోచన చేస్తే దేవునితో నాకు సహవాసం లేదు, ఇంకొకరు నేను సహవాసంలో తీసుకురాలేదు, నేను పరిశుద్ధంగా లేను, ఇంకొకరు పరిశుద్ధంగా ఉండమని చెప్పలేను, లేదు చెప్పవచ్చు మాటతో, కానీ వాళ్ళని పరిశుద్ధంగా చేయలేదు. ఇక మూడోదిగా చూస్తే నేను పాప మన్నింపు పొందకుండా ఇంకొకరికి పాపం మన్నింపునే ఇవ్వలేదు. అంటే నీ పాపాలు పోతాయి అని చెప్పడం సులువే, కానీ నేను ఎప్పుడైతే పాపక్షమణ పొందానో దేవుడు మనల్ని మన్నిస్తాడు, పాపం పడకుండా కాపాడుతాడని చెప్పగలదు. ఇవి మనం పొందినప్పుడు ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే దేవునిలో మనము ప్రార్థన చేసినప్పుడు. అది ఎందుకు ప్రార్థన చేయాలి అంటే కారణం ఇది. మొట్టమొదటిగా ఈ 6 విషయాలు కూడా మనము జ్ఞాపం చేసుకోవాలి. ఒకటి ఏంటమ్మా? మొట్టమొదటిగా దేవునితో సహవాసం కొరకు ప్రార్థన చేయాలి, పరిశుద్ధంగా జీవించడం కొరకు ప్రార్థన చేయాలి, పాప క్షమాపణ నిమిత్తం ప్రార్థన చేయాలి, మన అవసరాల కొరకు ప్రార్థన చేయాలి, పాపమును పడకుండా దేవుని కృపను పొందుట కొరకు ప్రార్థన చేయాలి, ఇతరుల రక్షణ కొరకు మనము ప్రార్థన చేయాలి. అందుకే మనం ప్రార్థన చేయాలి. ప్రార్థనలో ఎన్ని పిల్లల కార్యాలు జరుగుతున్నాయి చూడండి. ప్రార్థన చేయడం ఎన్ని మేలులు మనం పొందుతున్నాం అనేటువంటిది మొట్టమొదటి గమనించాలి. ఇక మూడో భాగానికి వస్తే పిల్లల మన ప్రార్థన ఎలా చేయాలి? మనం ప్రార్థన ఎలా చేయాలి? యాకోబు పత్రిక 1వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం చదువుతాం. కానీ మీలో ఎవరికైనా వివేకము కొలతగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను, ఆయన దాన్ని ప్రసాదించును. దేవుడు ఎవరిని? ఇక్కడ చూడండి, ఎవరైనా సరే ప్రియులుగా ఆయన అంటాడు కదా, ఏదైనా నీ జీవితంలో కొదువైనట్లయితే దాని కొరకు నువ్వు దేవుని సందులో అడగాలి అంటాడు. ఎలా అడగాలంటాడు ఇక్కడ? ఈ విధంగా అడగవలను, విశ్వాసముతో అడగవలను, లేదా పట్టుదలతో మీరు ప్రార్థించాలి. అంటే ప్రియమైనటువంటి వాళ్ళు మనం ప్రార్థన ఎలా చేయాలంటే, ఒకటి విశ్వాసంతో చేయాలి, పట్టుదలతో మనము ప్రార్థన చేయాలి. ఒకటి మనకు విశ్వాసం ఉండాలి, 2 పట్టుదల ఉండాలి. మనకి ఒకటి విశ్వాసము లేకపోయినా పట్టుదల లేకపోయినా మనం ప్రార్థనలో నిలవలేము. అందుకే మనము ప్రియులుగా ప్రార్థన ఎలా చేయాలి? విశ్వాసముతో పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఈ పట్టుదల అనేటువంటిది లేకపోతే ప్రియులుగా మనం ప్రార్థన చేయాలి. మన ఉదాహరణకి మనం చూస్తాం కదా, పట్టుదలతో ప్రార్థన చేసిన ఒక తల్లిని మనం చూస్తాం. ఎవరు? లూకాసు 18:1 మనం చూస్తాం. వాళ్ళు ఎలా ప్రార్థన చేశారంటే పట్టుదలతో ప్రార్థన చేశారు, విసుగక నిత్యము కూడా. ఎవరు కూడా ఏ విధముగా ప్రియులుగా అవిశ్వాసం పడకుండా లేదా ఏమాత్రం నిరుత్సాహం చెందకుండా ఉండటానికి ప్రభు అయినటువంటి దేవుడు అక్కడ లూకాసు అక్కడ ఏమన్నా రాశాడంటే, మీరు విసుగక నిత్యము ప్రార్థన చేయండి, పట్టుదలతో ప్రార్థన చేయండి అని చెప్పాడు. అందుకే అక్కడ విధురాలు ఏం చేస్తుందంటే పట్టుదలతో తన కుమార్తె కొరకు ప్రార్థన చేయటం మనము ఆ లూకాసు వార్తలో మనం చదువుతాం.
కాబట్టి ఇక్కడ విశ్వాసముతో పట్టుదలతో మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. అంటే మనలో విశ్వాసం ఉండాలి, రెండవదిగా పట్టుదల కూడా ఉండాలి. మన పట్టుదల ఉన్నప్పుడే కదా మనము ఏ కోసమైనా కూడా పిల్లగా దేవుని యొక్క ప్రార్థన విడిచిపెట్టాం. పట్టుదల ఉంటే మనం తప్పనిసరిగా ఏం చేస్తామంటే ఆ సమయానికి మనం వెళ్ళి ప్రార్థనలు గడుపుతాం. అందుకని పిల్లగా మనలో ఎప్పుడు కూడా విశ్వాసం ఉండాలి, అదేవిధంగా పట్టుదల కూడా ఉన్నప్పుడు మనము ప్రార్థన చేయగలుగుతాం. మన ప్రార్థన ఎలా చేయాలి అంటే మనం ఎలా పడితే అలా కాదు, కానీ అందులో ఏముండాలంటే విశ్వాసం ఉండాలి, రెండు పట్టుదల ఉండాలి. ఈ రెండింటినీ కలిగి మనం ప్రార్థన చేసే వారిగా ఉండాలి. ఇక రెండో మాట ఏమిటంటే పిల్లలు మనము విరిగి నలిగినటువంటి మనసుతో ప్రార్థన చేయాలి. చూడండి, కీర్తన గ్రంథం 51వ అధ్యాయంలో, కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 17వ వచనం చదవండి. 17వ వచనం. దేవా పశ్చాత్తాపూరితమైన హృదయమే, అది విరిగిన వ్యక్తి. చూడండి, ఇక్కడ ఏ విధముగా ప్రార్థన చేయాలి, మనం ఎలా ప్రార్థన చేయాలి, మనం ప్రార్థన ఎలా చేయాలంటే విరిగి నలిగిన శుద్ధ హృదయముతో ప్రార్థన చేయమంటున్నాడు. అంటే పిల్లల పశ్చాత్తాపూరితమైనటువంటి హృదయం దేవునికి ఇష్టమైనది. విరిగి నలిగిన హృదయము ఎవరికి కావాలండి? దేవునికి కావాలి. విరిగి నలిగిన హృదయంతో మనం ప్రార్థన చేయాలి. చాలా మందిలో ఈ యొక్క విరిగి నలిగిన అంటే ఆ హృదయం అంటే, లేదా పశ్చాత్తాప హృదయం అంటే అర్థం ఏమిటంటే, వాళ్ళలో ఆ పశ్చాత్తాపం లేనంత వరకు కూడా ఎంత మాత్రం వారు ప్రార్థన చేయలేరు. అందుకే కొన్ని పర్యాయాలు పిల్లల మనం ప్రార్థనలో కూడా ఆలకించినప్పుడు, అయ్యా మీరు మాకు ప్రార్థన జరుగుతుంది కదా, ప్రార్థనకి రండి అని పిలిచినప్పుడు కూడా వ్యతిరేకించేటువంటి వారు మనకు కనపడుతున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నారు? కారణం ఏమిటంటే వాళ్ళ పశ్చాత్తాపం లేదు. అక్కడ నేను కూడా ప్రార్థనకి వెళ్ళాలి అనేటువంటి భావన వాళ్ళలో అనపడినప్పుడు, మనం పిలిచినప్పుడు కూడా పిల్లలు ఏమవుతుందంటే వాళ్ళు మనల్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. ఎందుకు వ్యతిరేకించినప్పుడు మన వివాదం కూడా ఎంత మాత్రం కూడా బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనం పిలిచింది ఎక్కడికి అంటే పిల్లల ఎందుకు పనికినటువంటి స్థానాలకో, లేదా వ్యసనాలకో, లేదా సినిమాలకో, లేదా పిల్లల షాపింగ్లుగా కాదు. పిలిచింది ఎక్కడికి? ప్రార్థనా స్థలానికి. ప్రార్థనా స్థలానికి ఎవరు పిలిచినా కానీ ఆ వ్యక్తిని మనం గౌరవించాలి. ఎటువంటి వారైనా సరే ఎప్పుడైతే నువ్వు గౌరవిస్తావు, నువ్వు క్రైస్తవ బిడ్డవు అనేటువంటి దాన్ని మనం గుర్తించాలి. నేను దేవుని బిడ్డను కాబట్టి నన్ను ఎక్కడ పిలిచారు? ప్రార్థనా స్థలానికి పిలిచారు. నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి నేను పిలిచేది ఎక్కడికంటే ప్రార్థనా స్థలానికి. కాబట్టి ఇప్పుడు కూడా కొన్ని పర్యాయాలు మనం దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలుగా, దేవుని సందులో నివాసం ఉండే బిడ్డలకు కొన్నిసార్లు కొందరి నుంచి మనకు కొన్ని అవమానాలు జరుగుతూ ఉంటాయి. కానీ అవమానం జరుగుతుంది కదా అనేసి, లేదా మనకు కొంత బాధ కలిగింది కదా అనేసి మనం ఎంత మాత్రం కూడా మనం వాళ్ళని విడిచిపెట్టకూడదు. దాన్ని మనం ఎంత మాత్రం మనసులో పెట్టుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రభునికి వాక్యం చెబుతుంది, నా నిమిత్తము మీరు శ్రమ పొందినప్పుడు దానిని బట్టి మరింత మీరు ఆనందమును పొందండి అంటాడు. నా నిమిత్తం మీకు శ్రమ వచ్చినప్పుడు, లేదా దేవుని నామము నిమిత్తము ఎవరైతే పిల్లల మీకు అవమానం కలిగినప్పుడు, ఒక నింద వచ్చినప్పుడు దాన్ని బట్టి మీరు సంతోషించండి అంటాడు. క్రీస్తు నామాన్ని బట్టి. ఎందుకంటే ఆ ప్రభు యొక్క సన్నిధికి నడిపిస్తున్నప్పుడు నీకు కలిగేటువంటి అవమానమైన, నిందైన, బాధ అయినా ఏదైనప్పటికీ దాన్ని బట్టి నువ్వు ఆనందించు, ప్రభు చెప్తాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రార్థనకి పిలవటము, లేదా అనేక మందిని దేవుని యొక్క తట్టు నడిపించటములు, అనేక మందిని దేవుని యొక్క సన్నిధికి నడిపించేటువంటి ఆ సమయంలో, ఆ సందర్భంలో మనకు కొన్ని కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. కొందరు ద్వారా పిల్లలు కొన్ని మనకి అవమానాలు కలుగుతూ ఉంటాయి. అయినప్పటికీ మన యొక్క విశ్వాసము కానీ, మన యొక్క మనలో ఉన్నటువంటి నిరీక్షణటువంటిది కానీ మనం ఎంత మాత్రం పడి విడిచిపెట్టకూడదు. ఎప్పుడు కూడా మనము అవధముగా ఉన్నప్పుడు తప్పనిసరిగా మనం అనుకున్నటువంటి గురి మనకి ఏదైతే మనకు ఉందో దాన్ని మనం తప్పనిసరిగా సాధించగలుగుతాం. దేవుడు ఎప్పుడు కూడా ప్రియమైనటువంటి వాళ్ళగా, దేవుని బిడ్డలుగా మనం చేసేట్లు ఒక మంచి కార్యాన్ని దేవుడు ఎప్పుడు కూడా దాన్ని సఫలం చేస్తాడు తప్ప దాని ద్వారా మాత్రం ఎంత మాత్రం కూడా మనము బాధపడే విధంగా ఉండదు. నువ్వు చేసే ప్రయత్నం ద్వారా రేపటి దినమున
ఎవరి ద్వారా అయితే మనం ప్రియులుగా మనం కొంత బాధ కలిగించామో వారి ద్వారానే మరలా మనము ఘనతను పొందుతాం. దేవుడు అలా చేస్తాడు. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిని నడిపించేటువంటి వారు ఎవరైనా సరే, ఒక మంచి త్రోవను చూపించేవారు ఎవరైనా సరే, మంచి మార్గాన్ని చూపించేవారు ఎవరైనా సరే పిల్లగా మొదట్లో కొంత బాధ కలిగిన తర్వాత పిల్లలు వారు కలిగేటువంటి ఘనత గొప్పది. అందుకే మనం ఇప్పుడు కూడా ఏ విషయములైనా సరే మనం చింతించవలసిన అవసరము లేదు. ఇక రెండవదిగా చూస్తున్నట్లయితే అందుకని ఏమంటాడంటే ఇక్కడ వాళ్ళకి ఏమి కావాలి అంటే నువ్వు చెప్పినటువంటి మాట కంటే వాళ్ళలో కలగవలసిన నడపచేస్తాము. వాళ్ళలో కలగవలసినటువంటి ఒక విరిగి నలిగినటువంటి హృదయం మనలో ఉండాలి. ఈ శుద్ధ హృదయం అనేటువంటి మనలో ఉన్నప్పుడు నాలో ఒక ప్రేరేపణ వస్తుంది. ఏంటంటే నాకు నేనుగా అయ్యో నేను ఆయన యొక్క సన్నిధిలోనికి వెళ్ళలేకపోయిన ప్రార్థన నేను గడపలేకపోయినటువంటి ఒక తపన నాలో వస్తుంది. ఎప్పుడు? నాలో ఆ హృదయం అనేటువంటిది నలిగినప్పుడు. అందుకే విరిగి నలిగినటువంటి ఆ మనస్సు దేవునికి ఇష్టమైనటువంటి బలి అంటారు ఆయన. విరిగి నలిగినటువంటి మనస్సు. అందుకే మనందరి యొక్క మనస్సులు కూడా మనందరి హృదయాలు కూడా విరిగి నలగాలి. అంటే ఏంటంటే ఆయనలో ప్రియులేదా మనందరూ కూడా నలగొట్టబడాలి. ఆయన నలగొట్టబడినప్పుడు ఎంతమంది మనల్ని ఏంటన్నా కూడా దాన్ని ఏమి మనము పట్టించుకోం. అవి మనం ఏం చేయం. ఎప్పుడు మీరు గమనించండి, మనం ఎప్పుడైతే దేవునిలో పూర్తిగా నలగొట్టబడతామో అప్పుడు మనం ఎవరు ఏమన్నా సరే, ఎన్ని మనకు వచ్చినా కానీ అదేమి మనల్ని ఏం చేయం. ఎందుకో తెలుసు, మనము నలగొట్టబడ్డాం. దేవునిలో ప్రార్థనలో నలగొట్టబడినప్పుడు తప్పనిసరిగా మనము ఆ దేవుని వైపు మనం చూస్తాం. కాబట్టి ఆ దేవుని వైపు చూసినప్పుడు మనకు అర్థమయ్యేది ఏమిటంటే దేవుడే ఎంతగా నలగొట్టబడ్డాడు మనందరి నిమిత్తము, అనేక మంది నిమిత్తము, అనేక మంది అవమానాలు పరచగా, అనేక మంది నిందించగా, అనేక మంది బాధలు పెట్టగా, ఎన్నో శ్రమలు పెట్టగా అన్నిటినీ కూడా భరించినటువంటి దేవుడు మన మధ్య ఉన్నాడు. ఆయన నలగొట్టబడ్డాడు. అలాంటప్పుడు ఈ పాపము చేయనటువంటి ఆయన నలగొట్టబడ్డాడు, ఏ నేరము చేయనట్టు ఆయన నలగొట్టబడ్డాడు, ఏ దోషమైనటువంటి పరిశుద్ధమైనటువంటి క్రీస్తు నలగొట్టబడ్డాడు. అన్ని భరించాడు ఆయన. అలాంటిది నేను ఒక పాపిని, నేను ఒక బలహీనురాలిని, ఇది నేను బలహీనుడని. అలాంటప్పుడు నేను ఇవి భరించడంలో ఈ మాత్రము కూడా అది పెద్ద గొప్ప విషయం కాదు అన్నట్టుగా మనం భావించాలి. ఎప్పుడైతే ఆ విధంగా మనం భావిస్తాం ప్రియులుగా మనకు అర్థమవుతుంది ఏమిటంటే నేను కూడా ఒక మంచి కార్యాన్ని చేయగలుగుతున్నాను దేవుని వైపు నడిపించడానికి, దేవుని వైపు నడిపించడానికి నేను కూడా ప్రయత్నిస్తూ ఉన్నాను అనేటువంటి ఒక భావన మనలోకి వస్తుంది. ఎప్పుడు మీరు గమనించండి, ఏ ఒక్క వ్యక్తి అయినా సరే నేను యొక్క దేవుని యొక్క బిడ్డలు అనేటువంటి వారు దేవుని పేరిట చేసేటువంటి కార్యాన్ని బట్టి ఎంతో సంతోషిస్తూ ఉంటారు. ఆ సంతోషము ఎంత గొప్పది అంటే ఈ రోజున మీరు వచ్చి ప్రభు సన్నిధిలో పాటలు పాడి స్తుతించినప్పుడు మీలో కలిగినటువంటి సంతోషము, తరువాత చక్కగా ప్రార్థన చేసినప్పుడు మీలో కలిగినటువంటి సంతోషం ఎంత గొప్పదంటే ఇది ప్రియులారా మానవులు ఇచ్చేటువంటిది ఎంత మాత్రము కాదు. మనుషుల ద్వారా కలిగేటువంటి ఆనందం కంటే గొప్పది ఏమిటంటే నేను ప్రభు సన్నిధిలోకి వెళ్ళాను, ప్రభువును స్తుతించాను, ఆయన సన్నిధిలో నేను ప్రార్థన చేయగలిగాను. ఎంత మంచి ఆలోచన మనకు వచ్చినప్పుడు కూడా, మన మనసులోకి వచ్చినప్పుడు కూడా మనకు అర్థమవుతుంది ఏంటంటే నేను ఒక మంచి కార్యాన్ని చేస్తాను. నా యొక్క పెదవులు విప్పి, నా స్వరాన్ని విప్పి ఆయన స్తుతించడమే కాకుండా నా హృదయమును ఆ ప్రభు సన్నిధిలో కుమ్మరించి ప్రార్థించగలిగినటువంటి గొప్ప భాగ్యం నాకు అది కలిగింది. అందును బట్టి నేను సంతోషిస్తున్నాను అనేటువంటి భావన ప్రార్థించే వారికి ప్రత్యేకంగా అది దొరుకుతుంది. అందును బట్టి మనం ఎప్పుడు కూడా సంతోషించాలి. అందుకని దేవుని యొక్క వాక్యం చెప్తుంది మనకి ఏమి ఉండాలి మొట్టమొదటి కంటే విరిగి నలిగినటువంటి శుద్ధ హృదయం, మనకు పశ్చాత్తాపమైనటువంటి శుద్ధ హృదయం అనేటువంటిది మనకి ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని ఆ హృదయాన్ని ప్రత్యేక విధంగా మనందరం కలిగి ఉండేవారిగా ఉండాలనే విషయాన్ని ప్రభు పేరు తెలియజేస్తున్నాడు. అందుకే పరిశుద్ధ లేదా శుద్ధ హృదయంతో మన దేవుని ప్రార్థన చేయాలి. కీర్తన గ్రంథం 68వ అధ్యాయములో 19వ వచన భాగాన మనం చదివితే దినదినము మన భారమును చూడండి, దినదినము కూడా మన భారమును మోయు ప్రభు. ఇప్పుడు దినదినము కూడా మన భారాన్ని మోసేవారు ఎవరు? దినదినము కూడా ప్రతి దినము కూడా మన భారాన్ని ఆయన మోస్తూ ఉన్నాడు. అందుకే ఆయనకు స్తుతి కలిగినగా మనం గమనించాలి. ఎందుకంటే మనల్ని రక్షించేవాడు కూడా ఆయనే,
కాబట్టి మనం దినదినము కూడా మన భారాన్ని మోసేవాడు ఎవరయ్యా అంటే ప్రభువే. అనుదినము కూడా, ప్రతిదినము కూడా మన భారాన్ని మోసేటువంటి వారి లోకములు ఎవరు లేరండి. మనతో ఎంత ప్రేమగా మాట్లాడుతున్నా, లేదా మనతో ఎంత కలిసి ఉన్నా, లేదా మనతో లేదా ఎంత సహవాసం చేస్తున్నటువంటి వారు బయట ఎంతమంది కనపడినా కానీ వారెవరు మన భారాన్ని మోయు. అందుకే ప్రభు చెప్తూ ఉన్నాడు, దినదినము కూడా మన భారమును మోయేవాడికి స్తుతి. ఆయనకి మాత్రమే స్థుతి కలుగుతుంది. అందుకని మనం ఆయన సన్నిధిలో మనం ఏం చేస్తున్నాం అంటే స్థుతిస్తూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన మనల్ని రక్షించును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లరా, ఇక్కడ మనము ఈ ప్రార్థన ఎలా చేయాలంటే, ఒకటి విశ్వాసముతో పట్టుదలతో ప్రార్థన చేయాలి, రెండోది విరిగి నలిగినటువంటి హృదయంతో మనము ప్రార్థన చేయాలి. మూడవదిగా మనం చూస్తున్నట్లయితే పిల్లరా, యూదా రాసినటువంటి లేఖల్లోని పిల్లరా, ఆయన ఆ యొక్క యూద గ్రంథంలోని 1వ అధ్యాయంలో 21వ వచనం, అంటే ఒక అధ్యాయం ఉంటుంది, దాన్ని 21వ వచనంలో కూడా అక్కడ మనం చదివితే పిల్లరా, ఒక పరిశుద్ధాత్మలో మనము ప్రార్థన చేసే వారు ఉండాలని ఆ యొక్క భావన అక్కడ చెప్తుంటారు. మన ప్రభు యేసుక్రీస్తు దయతో దైవ ప్రేరణలో నిలిచిపోండి. అంటే ఇప్పుడు మన దైవ ప్రేరణ నిలిచిపోవాలి అంటే మనం ఏం చేయాలంటున్నాడు? మొట్టమొదటిగా ఏమంటాడంటే దైవ ప్రేరణలో మీరందరూ కూడా నిలిచిపోండి, అంటే పరిశుద్ధాత్మలో మీరు జీవించాలి. ఎందుకంటే ప్రియ సహోదరి ప్రభు అనే దేవుడు చెప్పినటువంటి వాక్యాన్ని మనము గమనించినట్లయితే, ఎప్పుడైతే పిల్లలుగా మనందరము కూడా ఆ విధంగా దైవ ప్రేరణలో నిలిచిపోయేవారుగా మనం ఉండాలి. అంటే దైవ ప్రేరణ మనలో ఉండాలి. అందుకనే ప్రియ సహోదరులను మనం ఇప్పుడు పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దైవ ప్రేరణ కలిగి ప్రార్థన చేయాలి, దైవ ప్రేరణ. అందుకే చూడండి, మీరు ఎప్పుడైనా సరే మీరు గమనించినట్లయితే నాకు నేనుగా అనుకోవచ్చు, నేను ఈరోజు ఇలా ప్రార్థన చేయాలి అనుకోవచ్చు, కానీ ఇక్కడ కూర్చున్న తర్వాత నువ్వు చేసే ప్రార్థన మారిపోతుంది. నువ్వు అనుకున్నటువంటి విధంగా జరగదు. ఎన్నో పర్యాలు నేను నిలబడినప్పుడు కూడా నేను అనుకోవచ్చు పలానా విధంగా వాక్యం చెప్పాలి, కానీ అక్కడ నిలబడిన తర్వాత ఆ వాక్యం చెప్పే సమయంలో మరలా అక్కడ చెప్పే విధానం మారిపోతుంటారు. ఒక్కొక్క సందర్భంలో దేవుడు ప్రత్యేకంగా ఆయన ప్రేరణతో నడిపించుకుంటాడు. దైవ ప్రేరణ అనేది మనకు కావాలి. అందుకని మనం ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసేటువంటి వారిగా మనము ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం చూసిన మనము ప్రార్థన ఎలా చేయాలనేటువంటిది పిల్లలుగా 4 మాటలు లేదా ఇక్కడ 3 మాటలు చదువు. ఒకటి విశ్వాసముతో పట్టుదలతో ప్రార్థన చేయాలి, విరిగి నలిగినటువంటి శుద్ధ హృదయంతో ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మలో అనగా దైవ ప్రేరణలో కూడా మనము ప్రార్థన చేయాలి. ఇక 4వ విషయాన్ని మనము ధ్యానించేద్దాం. మనం ఏ సమయంలో ప్రార్థన చేయాలి? మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో, ఆయన వేకువజామునే చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారంటే వేకువజామునే లేచండి, తెల్లవారుకు ముందే ఆయన ప్రార్థన చేయడానికి సిద్ధపడుతున్నారు. మనం ఎప్పుడు ప్రార్థన చేయాలి, ఏ సమయంలో ప్రార్థన చేయాలంటే మొట్టమొదటిగా వేకువజామున ప్రార్థన చేసేటువంటి వారిగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం వేకువజామున లేవాలి. ఎప్పుడైతే పిల్లలు వేకువజామున లేచి మనం ప్రార్థించే వారిగా మనం ఉంటామో, ఆ ప్రార్థన ద్వారా పిల్లల మన ఫలితాన్ని మనం పొందుతాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు సహితము ఆయన వేకువజామున లేచి ప్రార్థన చేశారు. కొన్ని పరిస్థితుల్లో కొన్ని సమయాల్లో మనం చూస్తే చాలా మంది వేకువజామున లేచేవారుగా ఉండరు, కానీ చాలా ఎక్కువ మంది ఈ రోజున వేకువజామున లేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అందుని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మీరు కూడా చాలా మంది అలా ఉన్నారని నేను నమ్ముచున్నాను. కాబట్టి వేకువజామున మనం ప్రార్థన చేయాలి. రెండవది ఎప్పుడు ప్రార్థన చేయాలంటే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనం. అపోస్తుల కార్యములు ఒకనాడు ఇక్కడ చూడండి ప్రియులారా, ఇక్కడ చూస్తున్నట్లయితే ఎన్ని గంటలకైనా ఉదయము 9 గంటలకి ఇక్కడ ప్రార్థనకి వెళ్ళినట్టుగా మనం చూస్తాం.
ఉదయమునే మరో 9 గంటలకు ప్రార్థన చేస్తుంటే కూడా మనం చూస్తాం. అదే విధంగా అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 9వ వచనం కూడా మనం చదివితే, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 9వ వచనం, మరునాడు మధ్యాహ్న సమయమున ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇక్కడ మధ్యాహ్న సమయంలో ఆయన ప్రార్థన చేస్తున్నట్టుగా మనకి కనబడుతుంది. అంటే ఒకటి ప్రియులుగా మొట్టమొదటిగా మనం చూస్తున్నట్లయితే వేకువ జామున మనము ప్రార్థన చేయాలి. రెండవదిగా ఉదయమున మనము ప్రార్థన చేయాలి. ఉదయం 9 గంటలకు కూడా అక్కడ ప్రార్థన చేస్తున్నట్టుగా మీరు చూస్తున్నారు. ఇక్కడ పిల్లలు మొట్టమొదటిగా చూడండి, అక్కడ అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం అక్కడ ఏమని వ్రాయబడిందండి, ఇక్కడ మధ్యాహ్నము 3 గంటలకు అని వ్రాయబడింది కదమ్మా. మధ్యాహ్నము 3 గంటలు. ఇక్కడ మనం చదివినట్లయితే ఇప్పుడు మొదటిగా వేకువజామున, రెండవదిగా మధ్యాహ్నము 3 గంటలు. కొంతమంది అంటే మధ్యాహ్నం ప్రార్థన ఏంటండి అంటారు కదా. అందుకే నేను చాలాసార్లు చెప్తాం, ప్రార్థన అనేటువంటి దానికి మనకి వాక్యం చెబుతుంది కదా, మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రార్థనలు గడిపారు వాళ్ళు. అదే విధంగా మనం ఇప్పుడు చదివినటువంటి వాక్యం కూడా 10వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నట్టు అక్కడ కూడా మనకి ఏం చూస్తున్నామంటే, మరునాడు పరీక్ష ఆ యొక్క అంతలో మధ్యాహ్న సమయంలో ప్రార్థన చేసుకున్నట్టుకి పేతురు దిగిపోయారు. అంటే మధ్యాహ్నము ప్రార్థన ఎందుకు మధ్యాహ్నం 3 గంటల దాకా ప్రార్థనలు గడుపుతారండి అంటారు చాలా మంది. కానీ 3 గంటల వరకు కూడా ప్రార్థన చేయాలి. 3 గంటల సమయంలో కూడా మన దేవుని యొక్క మందిరంలో గడిపే వారిగా ఉండాలి. అంటే మొట్టమొదటిగా చూడండి, వేకువజామున ప్రార్థన చేయాలి. రెండవదిగా మధ్యాహ్నము ప్రార్థన చేయాలి. మూడవదిగా చూడ లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనం. లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనం. ప్రార్థన చేయటకి కొండకి వెళ్ళాడు రాత్రి అంతా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఒకటి యేసు ప్రభువారు లేదా శిష్యులు కూడా మనకు 3 విధాలుగా మనకు కనబడుతున్నారు. వాళ్ళు చేసే ప్రార్థన 3 రకాల సమయాలు. మనం ఏ సమయంలో ప్రార్థన చేయాలి? ఒకటి వేకువజామున యేసు ప్రభువు ప్రార్థన చేస్తారు నిర్జీవ ప్రదేశానికి వెళ్ళి. రెండోదిగా మనం చూస్తే మధ్యాహ్న సమయంలో 3 గంటల సమయంలో పేతురు యోహాను గారు కూడా ప్రార్థన చేస్తారు. అదేవిధంగా పేతురు గారు కూడా మిద్ది పైకి వెళ్ళి మధ్యాహ్న సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. 4వదిగా చూసినట్లయితే రాత్రి వేళ యేసు ప్రభువు ఏం చేస్తున్నారండి? ప్రార్థన మునిగారు. మనం అంటూ ఉంటారు చాలా మంది, ఎప్పుడు ప్రార్థన అంటే మీకు ఏం పని లేదా అని చాలా మంది అంటుంటారు. మరి ఇక్కడ చూస్తే ఎప్పుడు లేదా తెల్లవారికి ముందే ప్రార్థన చేస్తున్నారు, మధ్యాహ్నంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు, రాత్రి వేళ కూడా ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి 4వదిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏ సమయంలో ప్రార్థన చేయాలంటే, ఒకటి వేకువజామున ప్రార్థన చేయాలి, మధ్యాహ్నంలో ప్రార్థన చేయాలి, రాత్రి వేళ కూడా ప్రార్థన చేయాలి. ఇంకా మనం చూసినట్లయితే శ్రమ కాలంలో మనం ప్రార్థన చేయాలని యాకోబు పత్రిక 5:13 మనం చూస్తాం. ఆపత్కాలంలో ప్రార్థన చేయాలని కీర్తన గ్రంథము 50వ అధ్యాయం 15వ వచనం మనం చూస్తాం. అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలని యాకోబు పత్రిక 5:14 మనం చదువుతాం. మన నిత్యము కూడా ప్రార్థన చేసే వారిగా ఉండాలనేసి లూకా సువార్త 18వ అధ్యాయంలో కూడా మనము చూస్తాం. మనం ఎప్పుడు ప్రార్థన చేయాలంటే, మనం విచారణములో లేదా మనో విచారంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలని యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్పబడుతుంది. మనుషులు మోసగించినప్పుడు ప్రార్థన చేయాలని కీర్తన గ్రంథం 7వ అధ్యాయంలో చెబుతోంది. అదేవిధంగా ఫలభరితమైనటువంటి జీవితం కొరకు ప్రార్థన చేయాలనేటువంటి యోహాను సువార్త 15వ అధ్యాయం చెప్పబడుతుంది. పాపము చేసినప్పుడు మనం ప్రార్థన చేయాలని కీర్తన గ్రంథం 51వ అధ్యాయం చెప్పబడుతుంది. ఆందోళనకు లోనైనప్పుడు లేదా మనం ప్రార్థించిన మత్తయి సువార్త 6:19 చెప్పబడుతుంది. అపాయముకు ఉన్నప్పుడు లేదా మనం ప్రార్థన చేయాలని కీర్తన గ్రంథం 91వ అధ్యాయం చెప్పబడుతుంది. దేవుడు లేడు అనుకున్నప్పుడు కూడా ప్రార్థన చేయాలని కీర్తన గ్రంథం 139లో మనం చెప్పబడుతుంది. విశ్వాసం సడలినప్పుడు మనం ప్రార్థించాలని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చెప్పబడుతుంది. ఒంటరితనంలో భయభ్రాంతులైనప్పుడు ప్రార్థన చేయాలని కీర్తన గ్రంథం 23వ అధ్యాయం చెప్పబడుతుంది. అలాగే ప్రియులారా, ఈ విధముగా ధైర్యాన్ని పంచేటువంటి విధముగా అనేకమైనటువంటి మాటలు దేవుడు చెబుతున్నాడు. అంటే ఏ సమయంలో ప్రియులారా ఈ విధంగా మనము ప్రార్థన చేయాలి అనేటువంటిది ప్రియులారా అనేకమైనటువంటి మాటలు మనకి ఇచ్చారు. అంటే
బలహీనపడినప్పుడు, విచారణ ఉన్నప్పుడు, కష్టములు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, ఏ సందర్భాలు ఏ విధంగా భక్తులు ప్రార్థన చేస్తారో అధ్యయనాలు కూడా మనకి చెప్పబడుతున్నాయి. చదివే సమయం లేదు కనుక నేను ఆ విధంగా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మొట్టమొదటిగా మనం చూస్తున్నట్లయితే ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించినట్లయితే మనము ఎవరికి ప్రార్థన చేయాలి? మొట్టమొదటిగా యేసు నామములో తండ్రి దేవునికి ప్రార్థన చేయాలి. తర్వాత మనం ఎందుకు ప్రార్థన చేయాలంటే, ఒకటి దేవునితో సహవాసం కొరకు ప్రార్థన చేయాలి, పరిశుద్ధంగా జీవించిన కొరకు ప్రార్థన చేయాలి, పాప క్షమాపణ కొరకు ప్రార్థన చేయాలి, మన అవస్థతుల కొరకు ప్రార్థన చేయాలి, పాపములు పడకుండా దేవుని కృపను పొందుట కొరకు ప్రార్థన చేయాలి, ఇతరుల రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. ఇక మూడో భాగంలో చూస్తే మనము ప్రార్థన ఎలా చేయాలంటే, ఒకటి విశ్వాసముతో పట్టుదలతో ప్రార్థన చేయాలి, విరిగి నలిగినటువంటి శుద్ధ హృదయంతో ప్రార్థన చేయాలి, అదేవిధంగా పరిశుద్ధాత్మను మనము ప్రార్థన చేయాలి. ఇక నాలుగో భాగంలో మనం ఏ సమయంలో ప్రార్థన చేయాలంటే, వేకువజామున ప్రార్థన చేయాలి, మధ్యాహ్నం ప్రార్థన చేయాలి, రాత్రి వేళ ప్రార్థన చేయాలి. మరి ప్రార్థన అనేటువంటిది ప్రియులారా ఎంత గొప్పదో ప్రియులారా, అనేక విధాలుగా ప్రభు అయినటువంటి దేవుడు మనకి